కథలను వినబోతున్న శ్రోతలకు మనవి. మీకు ఈ కథలు నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులతో షేర్ చేయండి. ఇప్పటి వరకు నా ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్కి ఆన్ నొక్కడం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల, సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా ఈ ఛానల్ను ప్రోత్సహించిన వారు అవుతారు. ప్రస్తుతం చెప్పబోయేది బేతాళ కథ. పేరు శాప విమోచనం. విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఈ అర్ధరాత్రి వేళ నీవు పడే శ్రమ చూస్తే మలయవతీ నగర రాజైన సూరసేన మహారాజులాగా నీవు కూడా శాపానికి గురయ్యావా అని నాకు సందేహం కలుగుతున్నది. శ్రమ తెలియకుండా ఉండగలందుకు గాను నీకు ఆ మహారాజు శాప విమోచన కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. మలయవతి నగరానికి సూరసేనుడు రాజుగా ఉన్నంతకాలము అతని ప్రజలు పడరాని కష్టాలు పడ్డారు. ఈ దుష్ట పరిపాలన సహించలేక కొండ ప్రాంతాల్లో ఉండే ప్రజలు రాజుగారిపైన తిరుగుబాటు చేశారు. వారు రాజశాసనాలను ధిక్కరించటమే కాక నగర ప్రజల నుంచి రాజుగారికి ముట్టవలసిన పన్నులను బలాత్కారంగా తామే వసూలు చేసుకుపోయారు. రాజు వారిపైకి ఆయుధ భటులను పంపాడు. కానీ వారు కూడా రాజు పరిపాలనతో విసిగిపోయిన వారు కావటాన వారు కూడా తిరుగుబాటుదారులతో చేరిపోయారు. అంతకంతకు తిరుగుబాటుదారుల బలం హెచ్చింది. సామాన్య ప్రజలలో కూడా రాజుగారిపైన అసహ్యము, తిరుగుబాటుదారుల పట్ల గౌరవము పెరిగాయి. సూరసేనుడి పరిస్థితి సరిగ్గా అర్థం చేసుకుని తిరుగుబాటు నాయకులతో రాజీ బేరాలు సాగించాడు. రాజుగారు న్యాయ పరిపాలన చేసినట్టయితే తమ అరాచక కార్యక్రమాలను మానుకుంటామని కబురు చేశారు తిరుగుబాటు నాయకులు. సంధి సంప్రదింపులు జరిపే నెపం మీద వారందరినీ కొండ సరస్సు వద్దకు రమ్మని కబురు చేసి ఆ నాయకులందరినీ సరస్సులోకి తోయించాడు రాజు. ఆ తరువాత ఆయన మరికొంతకాలం పాటు తన దుర్మార్గాలను యథేచ్ఛగా సాగించి చివరకు చనిపోయాడు. చనిపోయినాక సూరసేన మహారాజు ఆత్మ కొలనుకు ఎగువనున్న కొండలో బందీ అయిపోయింది. యమదూతలు రాజును తెచ్చి కొండ లోపల ఉన్న ఒక ఇంట్లో పెట్టారు. అతడికి తోడుగా ఉండేటట్లు అతడి పెంపుడు పిల్లిని ఇచ్చారు. ఆ ఇంట్లో అంతులేని బంగారం ఏర్పాటు చేశారు. రాజు నడుముకు ఒక పెద్ద కత్తి తెచ్చి కట్టారు. వారు అతనితో, నీకు ఇష్టమైన పిల్లి, ధనము, కత్తి వదిలిన దాకా నీవి కొండ దిగలేవు, ఎక్కడికి పోలేవు. వీటిని నీ అంతట నీవే వదిలించుకోలేవు. ఎవడైనా సాహసవంతుడో లేక నీపైన జాలి కలిగినవాడో ఈ ప్రాంతాలకు వచ్చి వీటిని వదిలించాలి. అంతదాకా నీవు ఈ కొండకు బందీవి అని చెప్పి అదృశ్యులైపోయారు. మొదట రాజుకు ఈ ఒంటరి జీవితం అంత బాధగా తోచలేదు. కానీ రాను రాను అతనికి పెద్ద శిక్షగా పరిణమించింది. దశాబ్దాలు, శతాబ్దాలు గడిచిపోతున్నాయి. తాను ఎరిగిన వారంతా చచ్చిపోయారు. కానీ ఒక్కరు కూడా ఆ ఛాయలకు రాలేదు. రాజు ఆత్మను ఆ కొండ మీద చూసిన వారు ఆ విషయం ప్రచారం చేశారు. ఆ కొండకు దయ్యాల కొండ అని, దాని దిగువన్న కోనేటికి దయ్యాల కోనేరని పేరు వచ్చేసింది. అటుకేసి జనం రావడం కూడా మానేశారు. ఒకవేళ ఎవరైనా దారి తప్పి వస్తే వాళ్ళు తన పిలుపు విని పారిపోయేవాళ్ళు. ఈ విధంగా 400 ఏళ్ళు గడిచింది. సూరసేనుడికి విముక్తి కలగనే లేదు. కాలక్రమాన మలయవతి నగరం కూడా శిథిలమైపోయింది. దెయ్యాల కొండకు కొంత దూరంలో ఒక గ్రామం ఉంది. అందులో గోపాలుడు అనే ఒక పేద కుర్రవాడు ఉండేవాడు. వాడు ఒక భూస్వామి వద్ద కమ్మతం చేస్తూ ఉండేవాడు. భూస్వామికి లక్ష్మి అని ఒక కూతురు ఉన్నది. ఆమెకు గోపాలుడు అంటే ఎంతో ఆదరము, అభిమానమును. గోపాలుడు లక్ష్మిని ప్రేమించాడు. నిన్ను పెళ్లి చేసుకోవాలని ఉంది, నీకేమన్నా అభ్యంతరమా అని గోపాలుడు అడిగితే, నాదేముంది, మా నాయన ఒప్పుకోవాలి కదా అన్నది లక్ష్మి. భూస్వామి ఒప్పుకుంటే లక్ష్మి తనను పెళ్లాడుతుందని తెలుసుకుని గోపాలుడు సాహసించి తన కోరికను యజమానికి చెప్పాడు. భూస్వామి ఈ మాట వింటూనే తోకతొక్కిన తాచులాగా అయిపోయి, ఏమిరా, ఏమి నీ పొగరు, నా లక్ష్మిని నీ వంటి దరిద్రుడికిచ్చి చేస్తానా? ఇంత దురాశ గలవాడివి, నా కింద ఏం పని చేస్తావు? చేతనైతే చారెడు బంగారం తెచ్చి నాకు చూపించు, నా కూతురు నీకిచ్చే విషయం అప్పుడు ఆలోచిద్దాం అన్నాడు. గోపాలుడి కోరిక నెరవేరకపోగా ఉన్న పని కూడా ఓడింది. చారెడు బంగారం కాదు కదా, పిడికెడు బంగారం కూడా తీసుకురావటం వాడికి సాధ్యం కాదు. వాడు తన యజమాని ఇంటి నుంచి కొండ అవతల ఉన్న మరొక గ్రామానికి బయలుదేరాడు. నిరాశతో కుమిలిపోయి వాడు తల వంచుకుని కోనేటి గట్టు వెంబడి నడుస్తూ ఉండగా కొండ మీద నుంచి ఎవరో కేక పెట్టినట్టయింది.
గోపాలుడు తల ఎత్తి చూసేసరికి వాడికి కొండ మీద ఒక వింత ఆకారం కనిపించింది. ఎవరో పాతకాలపు రాజులాగా ఉన్నాడు. ఆ కొండ మీద దెయ్యాలుంటాయని వాడు ఎప్పుడో విన్నాడు. ఇది దెయ్యమే అయి ఉండవచ్చును అనుకుని గోపాలుడు, ఎవరు మీరు, నాతో ఏం పని అని అడిగాడు. నేను సూరసేన మహారాజును. నీవు నిజమైన ధైర్యవంతుడవైతే ఈ రాత్రికి ఇక్కడికి వచ్చి నాకు విముక్తి కలిగించు. నా పాపాలే నాకు శాపమై చుట్టుకున్నాయి. నాకు శాప విముక్తి చేశావంటే నీవు కోరినంత బంగారం ఇస్తాను అన్నాడు సూరసేన మహారాజు. సరే, రాత్రికి వస్తాను అన్నాడు గోపాలుడు నిశ్చింతగా. ఈ రాత్రి వాడు వచ్చేసరికి సూరసేనుడు కొండ మీద నిలబడి వాడి కోసం ఎదురు చూస్తున్నాడు. గోపాలుడు దగ్గరికి రాగానే ఆయన వాడితో తన నిర్బంధం గురించి చెప్పి, ఇది ప్రమాదకరమైన పని, నీకు నిజమైన ధైర్య సాహసాలు ఉంటేనే ఈ పనికి పూనుకో. నేను చెప్పినట్టు చేసివా నాకు శాప విమోచనం కలిగించిన పుణ్యము ఉంటుంది, నీకు కావలసిన బంగారము లభిస్తుంది. లేదా నిజమైన సాహసి వచ్చినదాకా నేను ఈ నిర్బంధంలోనే ఉంటాను అన్నాడు. నాకేమీ భయం లేదు, నేనేం చేయాలో చెప్పండి అన్నాడు గోపాలుడు. సూరసేనుడు గోపాలుని చేత్తో తాకాడు. మరుక్షణమే వారిద్దరూ కొండ లోపల చిత్రంగా నిర్మించిన ఒక ఇంట్లో ఉన్నారు. అది ద్వారాలు కూడా లేని గది. ఎక్కడ చూసినా కత్తులు, ఈటలు, డాళ్లు, విల్లులు, బాణాలు, ఇతర మారణాయుధాలు ఉన్నాయి. గదిలో ఒక పక్కగా పెద్ద పీప నిండా బంగారు మొహరీలు ఉండి దగదగా మెరుస్తున్నాయి. గోపాలుడు చుట్టూ కలయి చూసి లోపునే ఒక బ్రహ్మాండమైన పిల్లి పులిలాగా దూకుతూ వచ్చింది. గోపాలుడు దాన్ని చూసి నిర్ఘాంతపోయాడు. ఇది నా పిల్లి, దీన్ని తీసుకుపోయి కోనేట్లో వేసి రావడం నీ మొదటి పని. జ్ఞాపకం ఉంచుకో, ఎంత భయం కలిగినా సరే, ఎంత బాధ కలిగినా సరే, నీ నోటి వెంట ఎలాంటి చప్పుడు రాకూడదు. మూలగటం కానీ కేక పెట్టడం కానీ చేశావో నాకు విముక్తి కలగదు సరికదా, నీ ప్రాణాలు కూడా నీకు దక్కవు. అందుచేత మౌనంగా ఈ పని ముగించిరా, తర్వాత చేయవలసిన పని మళ్ళీ చెప్తాను అన్నాడు సూరసేనుడు. గోపాలుడు మారు మాట్లాడకుండా ఆ నల్లపిని పిల్లిని రెండు చేతుల్లోనూ ఎత్తుకున్నాడు. సూరసేనుడు వాడిని స్పృశించగానే ఒక గోడ వాడికి దారి ఇచ్చింది. అందులో నుంచి వాడు కోనేటి దాకా నడిచి వచ్చాడు. నీటి ఒడ్డున నిలబడి పిల్లిని విసిరి నీటిలోకి వేశాడు. ఆ సమయంలో పిల్లి తన గోళ్లను వాడి చేతుల్లోకి గుచ్చి కండలు చీలేలాగా పీకింది. భరించరాన్ని బాధ కలిగింది. కెవ్వున కేక పెట్టబోయి సూరసేనుడు మాటలు జ్ఞాపకం వచ్చి పళ్ళు బిగించి బాధను సహించాడు గోపాలుడు. వాడు వంగి కోనేటి నీటిని తన చేతులకు తగిలిన గాయాలు కడుక్కోబోయాడు. అంతవరకు మామూలుగా ఉన్న నీరు కాస్త తెరిలి వాడిపైకి మసులు నీళ్లు ఎగజిమ్మింది. వాడి ముఖం ఆ వేడికి భగ్గున మండింది. వాడు ఈసారి కూడా బాధను ఓర్చుకుని వచ్చిన దారిని సూరసేనుడు ఉన్న చోటికి పరిగెత్తుకుపోయాడు. భేష్, నీవు నిగ్రహం కలివాడివే, ఇంకొక పని చేసివా నాకు విమోచన కలుగుతుంది. నా నడుముకు బిగించి ఉన్న కత్తిని జాగ్రత్తగా ఊడతెయ్యి. ఇందాకటిలాగే ఎలాంటి ప్రమాదం జరిగినా మౌనంగా ఉండాలి సుమా అన్నాడు సూరసేనుడు. ఇది చాలా తేలికైన పనిగా తోచింది వాడికి. కానీ వాడు సూరసేన మహారాజు నడుము చుట్టూ ఉండే కత్తి తాడుముడి అందుకోబోయేసరికి ఆయన శరీరం పెరిగి పెరిగి వాడికి ఆ ముడి అందని ఎత్తుకు అయిపోయింది. గోపాలుడు తన మునివేళ్లపైన నిలబడి ఎంతో కష్టం మీద ఆ ముడి ఊడదీశాడు. కానీ మరుక్షణమే ఆ కత్తి సూటిగా వాడి పాదం పైన పడి ప్రాణం పోయినంత బాధ కలిగింది. అప్రయత్నంగా వాడి నోటి వెంట కేక వెలువడేదే. కానీ ఆ క్షణంలో గోపాలుడు అతి కష్టం మీద అణుచుకుని ఆ బాధను సహించాడు. నాయనా, 400 ఏళ్లుగా చెరలో ఉన్న నాకు విముక్తి కలిగించావు. ఆ కనపడే బంగారంలో నీకు కావలసినంత తీసుకో, నేను వెళ్ళిపోతాను అన్నాడు సూరసేనుడు. గోపాలుడు తన పైబట్ట తీసి అందులో దోసెడు బంగారు నాణాలు పోసుకున్నాడు. అంతలోనే సూరసేనుడు ఆయన ఉండిన గది కలలోలాగా మాయమయ్యాయి. గోపాలుడు కొండ మీద ఉన్నాడు. తూర్పున తెల్లవారుతున్నది. వాడి చేతిలో బంగారు మొహరీల మూట లేకపోతే జరిగినదంతా కళ అని వాడు అనుకునేవాడే. గోపాలుడు ఆ బంగారాన్ని తీసుకుపోయి భూస్వామి ఎదుట పెట్టి, ఇదిగో మీరు కోరిన బంగారం, లక్ష్మిని నాకిచ్చి చెయ్యండి అన్నాడు. భూస్వామి ఎంతో సంతోషంగా అంగీకరించి వాడికి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, ఒక్క సందేహం. ప్రమాదకరమని ముందుగా తెలిసి కూడా గోపాలుడు సూరసేనుడి విముక్తి కోసం ఎందుకు పూనుకున్నాడు? అందువల్ల బంగారం దొరుకుతుందని, ఆ బంగారంతో తాను ప్రేమించిన లక్ష్మిని పెళ్లాడవచ్చని ఆశచేతన, తాను ఎంతగానో ప్రేమించిన లక్ష్మిని పెళ్లాడలేకపోయినందువల్ల జీవితం పైన విరక్తి చేతన, లేక శాపగ్రస్తమై ఉన్న సూరసేనుడి ఆత్మ మీద జాలి చేతన,
ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, గోపాలుడు స్వతహాగా పిరికివాడైతే ధనాశ గాని, ప్రేమ గాని, జాలి గాని వాణ్ణి సాహసవంతుని చెయ్యలేవు. గోపాలుడు అసలు సాహసవంతుడు. అందుకే తన యజమాని ఎదుటపడి ఆయన కూతురుని తనకిచ్చి చేయమని అడిగాడు. చేయలేని పని ఎదురైనప్పుడు నిజమైన సాహసి ఎన్నడూ వెనకాడడు. అందుచేత గోపాలుడు సాహసించడానికి వాస్తవమైన కారణం వాడి సాహసమే అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శపంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం.